గత 2-3 రోజుల నుండి డిఫెన్స్ ఎక్స్పర్ట్స్, నెటిజన్స్ ఎక్స్లో సోషల్ మీడియాలో భారతీయ ప్రభుత్వం కావేరీ ఇంజన్ ను తక్షణమే డెవలప్ చేయాలి అని డిమాండ్ చేస్తున్నారు. 18% ట్యాక్స్ కాదు 20% ట్యాక్స్ కట్ చేయండి, కానీ ఇంజన్ ను తయారు చేసి పెట్టండి అని ఒకళ్ళంటే ఇంకొకళ్ళు ఫ్రాన్స్, అమెరికా నుండి ఇంజన్స్ ను ఇంకెన్నాళ్ళు కొంటారు, మనం ఎందుకు తయారు చేసుకోలేము అని అడుగుతున్నారు. ఫైనలీ భారతీయులు కరెక్ట్ పాత్ లో వచ్చారు. ఇలాంటి డిమాండ్సే ప్రభుత్వానికి పెట్టాలి. ఇంకా ఎన్నాళ్ళు ఉచిత పథకాలపైన డిమాండ్స్ పెడతారు. ఈ కావేరీ ఇంజన్ ఒకవేళ మనం డెవలప్ చేసుకుంటే వచ్చే లాభాల గురించి తెలిస్తే దిమ్మ తిరుగుతుంది. మామూలు డిమాండ్ కాదండి ఇది. అసలు ఈ కావేరీ ప్రాజెక్ట్ మిస్టరీ ఏంటి? 1980s లోనే స్టార్ట్ అయిన ఈ ప్రాజెక్ట్ ఎందుకు ఆగిపోయింది? కావేరీ ఇంజన్ ను ఎటువంటి యుద్ధ విమానాల్లో వాడుతారు? ఈ కావేరీ ప్రాజెక్ట్ ను కావాలని ఎందుకని అమెరికా అడ్డుకుంటోంది? ఈ కావేరీ ఇంజన్ టెక్నాలజీ మన దగ్గర వచ్చేస్తే చైనా, పాకిస్తాన్, ఐరన్ బ్రదర్స్ కు మనం ఎలా చెక్ పెట్టగలం వంటి విషయాలు వివరంగా చెప్తా. ఇలాంటి ఎడ్యుకేటెడ్ కంటెంట్ అందరూ చూడాలి అంటే రీచ్ కోసం వీడియోను లైక్ చేయండి. ఆపరేషన్ సింధూర్ యుద్ధంలో మీరు ఎక్కువగా విన్న పేర్లు రఫేల్, సుఖాయ్ MK2, JF-17 యుద్ధ విమానాల పేర్లు ఎక్కువగా విన్నారు. ఇవన్నీ ఏంటి? 4th లేదా 4.5 జనరేషన్ యుద్ధ విమానాలు అన్నమాట. ఈ సింధూర్ యుద్ధంలో భారత్ యొక్క యుద్ధ విమానాలు ఒక అహంకారాన్ని చూపించాయి. సుఖాయ్ ద్వారా ఫైర్ చేసిన బ్రహ్మోస్ పాక్ మిలిటరీ బేసెస్ పైన తాండవం చేసి వచ్చాయి. 21st సెంచరీలో యుద్ధాలు అడ్వాన్స్డ్ యుద్ధ విమానాల ద్వారా జరుగుతాయి అన్నమాట. అయితే ఈ యుద్ధ విమానాలకు చాలా పవర్ఫుల్ ఇంజన్స్ కావాలి. కార్ లో ఉన్న ఇంజన్స్ జనరేట్ చేసే థ్రస్ట్ ను మెకానికల్ థ్రస్ట్ అంటారు. వార్ ప్లేన్స్ లో ఉన్న ఇంజన్ ఎయిర్ థ్రస్ట్ ను జనరేట్ చేస్తే వార్ ప్లేన్ ఫాస్ట్ గా గాల్లో మూవ్ అవుతుంది, మేనోవర్ అవుతుంది. థ్రస్ట్ అంటే మూవ్ ఫార్వర్డ్ అని అర్థం. వార్ ప్లేన్ కు యుద్ధ సమయంలో తక్కువ సమయంలో ఎక్కువ పవర్ కావాలి. ఈ పవర్ ను ఇంజన్స్ అందిస్తాయి అన్నమాట. రఫేల్ లో ఉన్న 2 ఇంజన్స్ కలిపి 1,50,000 న్యూటన్స్ ఆఫ్ పవర్ ను జనరేట్ చేస్తాయి. అంటే దాదాపు 33,720 పౌండ్స్ ఆఫ్ ఫోర్స్ జనరేట్ చేస్తాయి అన్నమాట. దీన్ని ఇంకా సింపుల్ గా చెప్పాలి అంటే ఒక్క రఫేల్లో 2 మాత్రమే కూర్చోవచ్చు కదా, కానీ ఈ రఫేల్ 218 మందిని ఎత్తుకొని ఎగరగలదు అన్నమాట. అంత శక్తిని జనరేట్ చేస్తుంది అన్నమాట. రఫేల్లో కేవలం 2 సీట్స్ ఉంటాయి, కానీ దీని కెపాసిటీ 218 మెంబర్స్. గంటకు 2000 కిలోమీటర్ల వేగంలో ఇది వెళ్తుంది. యుద్ధ విమానాలకు ఎక్కువ పవర్ ఉంటేనే అవి మేనోవర్ అవ్వగలవు, సూపర్ సోనిక్ స్పీడ్లో ఫాస్ట్గా వెళ్ళగలవు. సో ఒక్క రఫేల్ 1000 కోట్లు అనుకుంటే ఇందులో 300 కోట్లు ఒక్క జెట్ ఇంజన్ కోసమే ఖర్చు పెట్టాలి. అంటే జెట్ ఇంజన్ వార్ ప్లేన్లో దాదాపు 30% కాస్ట్ అన్నమాట. చాలా కాస్ట్లీ ఇది. వార్ ప్లేన్కు హార్ట్ లాంటిది ఇది. ఈ ఫైటర్ జెట్స్ను గ్యాస్ టర్బైన్ ఇంజన్ అని కూడా అంటారు. ఇప్పుడు గేమ్ అర్థం చేసుకోండి. ప్రపంచవ్యాప్తంగా ఈ జెట్ ఇంజన్స్ ను తయారు చేసే దేశాలు 5 ఉన్నాయి. 1 అమెరికా, 2 రష్యా, 3 ఫ్రాన్స్, 4 UK అండ్ లాస్ట్ చైనా. ఈ 5 దేశాల దగ్గర ఇన్ హౌస్ జెట్ ఇంజన్ ను తయారు చేసే కెపాసిటీ ఉంది. చైనీస్ ఇంజన్స్ లో థర్స్ట్ అండ్ ఎఫిషియన్సీ ఎక్కువగా లేదు, కానీ ఫ్రాన్స్ అండ్ అమెరికన్ ఇంజన్స్ పవర్ హౌసెస్ లాంటివి. ఇండియన్ మేడ్ తేజస్ ఫైటర్ జెట్ మేడ్ ఇన్ ఇండియా అయినా ఈ తేజస్ జెట్ లో వాడే ఇంజన్ ను అమెరికా యొక్క జనరల్ ఎలక్ట్రిక్ కంపెనీ తయారు చేస్తుంది. మన దగ్గర ఉన్న మిరేజ్, రఫేల్ జెట్స్ యొక్క ఇంజన్స్ ను ఫ్రాన్స్ దేశానికి చెందిన సాఫ్రాన్ అనే కంపెనీ తయారు చేస్తుంది. పాకిస్తాన్ లోపల భూకంపం సృష్టించిన సుఖాయ్ యుద్ధ విమానాల యొక్క ఇంజన్ ను రష్యా యొక్క సాటర్న్ అనే కంపెనీ తయారు చేస్తుంది. అభినందన్ గారు 2019లో MiG-21 తో F-16 ను లేపేశారు కదా, ఆ MiG-21 ఇంజన్ ను కూడా సాటర్న్ అనబడే రష్యన్ కంపెనీ తయారు చేస్తుంది. పాకిస్తాన్ వాడే JF-17, JF-10C వంటి చైనీస్ యుద్ధ విమానాల్లో వాడే ఇంజన్స్ ను కూడా శాంగాంగ్ అనబడే చైనీస్ కంపెనీ తయారు చేస్తుంది. సో ఇండియా దగ్గర జెట్ ఇంజన్స్ ను తయారు చేసే క్యాపబిలిటీ లేదు కాబట్టి మనం అమెరికా, ఫ్రాన్స్ నుండి జెట్ ఇంజన్స్ ను కొనుక్కొని ఇక్కడ అసెంబుల్ చేసుకుంటున్నాం. మనం అమెరికా, ఫ్రాన్స్ పైన ఆధారపడడం మనకే మంచిది కాదు. రేపు యుద్ధ సమయంలో ఈ దేశాలు మనకు సహాయం చేయకపోవచ్చు. జెట్ ఇంజన్స్ ను ఇవ్వకపోతే లేదా జెట్ ఇంజన్స్ యుద్ధంలో ధ్వంసమైతే రిపేర్ చేయడానికి వీళ్ళు సహకరించకపోతే నష్టపోయేది మనమే. వీఆర్ టోటలీ డిపెండెంట్ ఆన్ ఫ్రాన్స్ అండ్ అమెరికా. సో మనం రేపు ఫుల్ ఫ్లెడ్జ్ లో చైనా లేదా పాకిస్తాన్తో యుద్ధానికి దిగితే అమెరికా, ఫ్రాన్స్ మనపైన ఒత్తిడి పెడతారు. లేదా ఇంజన్ను అప్గ్రేడ్ చేయడానికి, ఇంజన్ను రిపేర్ చేయడానికి కావాల్సిన టెక్నాలజీ లేదా సోర్స్ కోడ్ను వీళ్ళు ఇవ్వరు. కాబట్టే మనం సెల్ఫ్ రిలయంట్ కావాలి అంటున్నా. సో పై చెప్పిన కారణాల కారణంగానే డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ ముందుకొచ్చి భారతీయులందరూ రంగంలో దిగి ఫైటర్ ఇంజన్స్ను భారత్లోనే తయారు చేయాలి, కావేరీ ప్రాజెక్ట్ను ఫాస్ట్ పేస్లో ముందుకు తీసుకువెళ్ళాలి అని ప్రభుత్వం పైన ఒత్తిడి పెడుతున్నారు. ఈ ఫైటర్ ఇంజన్ ప్రాజెక్ట్ పేరే ప్రాజెక్ట్ కావేరీ. 1986లో ఈ కావేరీ ఇంజన్ ప్రాజెక్ట్ను గ్యాస్ టర్బైన్ రీసెర్చ్ ఎస్టాబ్లిష్మెంట్ అనబడే ఒక ల్యాబ్ స్టార్ట్ చేసింది. ఈ కావేరీ ప్రాజెక్ట్ DRDO అండర్లో ఉంది. అయితే 2025 వచ్చినా మనం కావేరీ ఇంజన్స్ను ఇంకా తయారు చేసుకోలేకపోయాం. లాస్ట్కు చైనా కూడా తన సొంత జెట్ ఇంజన్స్ను తయారు చేసుకుంది.
ఫైటర్ జెట్స్ ఒక్కటే కాదు, మనం వాడే ప్యాసింజర్ ప్లేన్స్, ఎయిర్ ఇండియా, ఇండిగో ఇలా అన్ని ప్యాసింజర్ ప్లేన్స్ తమ యొక్క ఇంజన్స్ను అమెరికా యొక్క జనరల్ ఎలక్ట్రిక్ కంపెనీ నుండి కొంటాయి. ఇండిగో యూకే యొక్క రోల్స్ రాయల్స్తో జెట్ ఇంజన్స్ యొక్క డీల్ను చేసుకుంది. అంటే ఇండిగో యొక్క ప్లేన్స్కు కావాల్సిన జెట్ ఇంజన్స్ను యూకే సప్లై చేస్తుంది అన్నమాట. 140 కోట్ల జనాభా ఉన్న మనం ఇప్పటికీ ఇండియన్ మేడ్ జెట్ ఇంజన్స్ను తయారు చేసుకోలేకపోయాం. చైనా గుంటనక ఏం చేసింది, రష్యా యొక్క AL-31F ఇంజన్ను రివర్స్ ఇంజనీరింగ్ చేసి WS-10 అనబడే చైనీస్ ఫైటర్ ఇంజన్స్ను తయారు చేసుకుంది. ప్రస్తుతం చైనా దగ్గర ఉన్న JF-10, JF-16, JF-20, JF-35 వంటి యుద్ధ విమానాల్లో చైనీస్ యొక్క ఇన్ హౌస్ WS సిరీస్ జెట్ ఇంజన్స్నే వాడుతున్నారు. ఇన్ హౌస్లో జెట్ ఇంజన్స్ను ఎందుకు తయారు చేసుకోవాలి, కావేరీ ఇంజన్స్ యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే దీనివల్ల 3 లాభాలు ఉన్నాయి. ఒకటి సెల్ఫ్ రిలయన్స్. మన విమానాల్లో మన జెట్ ఇంజన్స్ ఉంటే సప్లై చైన్ అనేది డిస్టర్బ్ అవ్వదు. మన దగ్గర సోర్స్ కోడ్ ఉంటుంది కాబట్టి మనం ఇంజన్స్ను ఎప్పుడైనా అప్గ్రేడ్ చేసుకోవచ్చు. మన దగ్గర ఉన్న ఇంజన్స్ను వేరే దేశాలకు అమ్మచ్చు, లేదా మన ఫైటర్ జెట్స్ను వేరే దేశాలకు ఎక్స్పోర్ట్ చేయొచ్చు అన్నమాట. ఇప్పుడు అమెరికా, ఫ్రాన్స్ దేశాలు మనకు జెట్ ఇంజన్స్ను సప్లై చేస్తున్నాయి. అయితే వీళ్ళు ఒక కండిషన్ పెడతారు. అదేంటి అంటే వీళ్ళ జెట్ ఇంజన్స్ను మనం ఎవ్వరికి ఎక్స్పోర్ట్ చేయకూడదు. వీళ్ళ జెట్ ఇంజన్స్ పెట్టిన తేజస్ ఫైటర్స్ను కూడా మనము వేరే దేశాలకు అమ్మకూడదనే కండిషన్స్ పెడతారు. కాబట్టే మనం సొంతంగా జెట్ ఇంజన్స్ను తయారు చేసుకోవాలి అంటున్నా. రెండో లాభం, జియోపొలిటికల్గా మనల్ని ఎవ్వరూ బెదిరించలేరు. మన దగ్గర పవర్ఫుల్ ఇంజన్ ఉంటే ప్రపంచం ముందు తల ఎత్తుకొని తిరగొచ్చు. ఇట్స్ మ్యాటర్ ఆఫ్ ప్రైడ్. ఎలాగైతే చైనా JF-10C, JF-17 యుద్ధ విమానాలను పాకిస్తాన్కు అమ్మింది, అలా మనం వేరే దేశాలకు అమ్మొచ్చు. దీనివల్ల రెవెన్యూ జనరేట్ అవుతుంది. ఇది మన GDPకు హెల్ప్ అవుతుంది. అండ్ ఫైటర్ జెట్స్ను మనం ఎక్కువగా తయారు చేస్తే ఎన్నో ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఇక్కడ ఫైటర్ ఇంజన్ అంటే ఇందులో ఎన్నో పార్ట్స్ ఉంటాయి. మెటల్ బాడీస్, ఆల్లాయ్స్, టర్బైన్స్, సిమ్యులేటర్స్, కంట్రోలర్స్, ఇవన్నీ మనము ఇండియన్ మేడ్ ప్రైవేట్ కంపెనీస్కు కాంట్రాక్ట్స్ ఇస్తే ప్రైవేట్ కంపెనీస్ కూడా లాభపడతాయి. తద్వారా ఎన్నో ఉద్యోగ అవకాశాలు వస్తాయి. టెక్నాలజికలీ ఇన్నోవేషన్ పరంగా ఇండియా నెక్స్ట్ లెవెల్కు వెళ్తుంది. కాబట్టే ఈ కావేరీ ప్రాజెక్ట్ను పూర్తి చేయాలి అంటున్నాం. ఇప్పుడు మనం ఫ్రాన్స్, అమెరికా నుండి జెట్ ఇంజన్స్ను కొని దాన్ని తేజస్లో ఫిట్ చేసి తేజస్ను అర్మేనియాకు లేదా వియట్నాంకు అమ్మడానికి లేదు. బికాస్ తేజస్ ఈజ్ నాట్ ఫర్ సేల్. ఎందుకంటే దీంట్లో అమెరికన్ ఇంజన్ ఉంది కాబట్టి అమెరికా మనకు ఒక కండిషన్ పెట్టింది, మనం ఈ ఇంజన్ను ఎవరికి ఎక్స్పోర్ట్ చేయకూడదు అని. సో ఇలాంటి ఎన్నో టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. కాబట్టి కావేరీ ఇంజన్ ప్రాజెక్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. మూడో లాభం ఏంటి అంటే మనం ప్యాసింజర్ ప్లేన్స్లో కూడా ఈ జెట్ ఇంజన్స్ను వాడచ్చు. ఇండిగో, ఎయిర్ ఇండియా ప్లేన్స్లో కూడా వాడచ్చు. తద్వారా ఫ్లైట్ టికెట్స్ అనేవి కూడా తగ్గుతాయి. సో ఈ కావేరీ ప్రాజెక్ట్ డిలే అవ్వడానికి కారణం ఈ కావేరీ ఇంజన్ లోపల కంబషన్ అంటే ఎయిర్ అనేది 1500 డిగ్రీ సెంటీగ్రేడ్లో హీట్ అవుతుంది. కాబట్టి అంత హీట్ను తట్టుకోగలిగే మెటీరియల్స్ను మనం డెవలప్ చేసుకోలేకపోయాం. ఇందులో చిన్న డిఫెక్ట్ వచ్చిన 0.1% డిఫెక్ట్ వచ్చిన ఇంజన్ పేలిపోయే ప్రమాదం ఉంది. దీంట్లో ఉన్న టర్బైన్ బ్లేడ్ థౌజండ్స్ ఆఫ్ రొటేషన్స్ పర్ మినిట్ చేస్తుంది. కాబట్టి ఇది అట్మాస్ఫియరిక్ ప్రెషర్ కంటే 40 to 50 టైమ్స్ ఎక్కువ ప్రెషర్ ఉంటుంది. కాబట్టి దీని యొక్క కూలింగ్ అండ్ కంబషన్ యొక్క మెటీరియల్స్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి. 1998లో మనం న్యూక్లియర్ బాంబ్ను ఆపరేషన్ శక్తిను లాంచ్ చేసి అణు ఆయుధాలను కనుక్కున్నాం కదా. దాని తర్వాత అమెరికా DRDO పైన ఎన్నో శాంక్షన్స్ను విధించింది. ఈ శాంక్షన్స్లో భాగంగా మనం విదేశీ దేశాల నుండి సిమ్యులేటర్స్ను, ఫ్యూల్ కంట్రోల్ సిస్టమ్ను కొనలేకపోయాం. ఫండ్స్ ఇష్యూస్ ఉండడం వల్ల కావేరీ ప్రాజెక్ట్ డిలే అయింది. టెక్నాలజికల్ క్యాపబిలిటీస్ లేనందున మనం ఈ ప్రాజెక్ట్ను ఆపేశాం. బ్యూరోక్రాట్స్ అనవసరంగా తల దూర్చడం కారణంగా కూడా ఈ ప్రాజెక్ట్ డిలే అయింది. ఈ విధంగా వేరు కారణాల కారణంగా ఈ ప్రాజెక్ట్ అనేది స్లో అయింది. అడిగే ప్రజలు ఎవరూ లేనందున DRDO, HAL కూడా హ్యాపీగా అమెరికా, ఫ్రాన్స్ నుండి ఇంజన్స్ను కొని ఇక్కడ అసెంబ్లీ చేసి ఫైటర్ జెట్స్ను తయారు చేసుకుంది. ఈ జనరేషన్ ప్రజలు చాలా మెచ్యూర్డ్గా ఉన్నారు, కరెక్ట్గా అడుగుతున్నారు. వి వాంట్ కావేరీ ఇంజన్ అంటున్నారు. ఇంకెన్నాళ్ళు ఫ్రాన్స్, అమెరికా నుండి కొంటారు, మనం తయారు చేసుకోలేమో అంటున్నారు. మనందరి తరపు నుండి నేను ప్రభుత్వాన్ని కన్స్ట్రక్టివ్గా క్రిటిసైజ్ చేస్తున్న విషయం ఏంటి అంటే కావేరీ ప్రాజెక్ట్ను తక్షణమే కంప్లీట్ చేయాలి. నెక్స్ట్ ఎన్నికల్లో ముఖ్య ఎజెండా ఉచిత పథకాలతో పాటు కావేరీ ఇంజన్ కంప్లీట్ అయిందా, 5th జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్ ను కంప్లీట్ చేసుకున్నామా, ఇండియన్ మేడ్ S-400 కుషా ప్రాజెక్ట్ కంప్లీట్ అయిందా, దీని గురించి ఎజెండా ఉండాలి. మన అపోజిషన్ పార్టీస్ కూడా ప్రభుత్వాన్ని దీని గురించి అడగాలి, దీని గురించి ప్రశ్నించాలి. ఉచిత పథకాల పంచాయతీ పక్కన పెట్టి దీని గురించి పార్లమెంట్ లో డిస్కషన్ జరగాలి. ఇండియన్ ఫైటర్ జెట్స్ ను తయారు చేసి ప్రపంచానికి అమ్మే రోజు రావాలి. ఈవెన్ ప్యాసింజర్ ప్లేన్స్ లో కూడా మన ఇండియన్ మేడ్ ఇంజన్స్ ఉండాలి. తద్వారా ఫ్లైట్ యొక్క ధరలు తగ్గిపోవాలి. ఈ రోజు నరేంద్ర మోడీ గారు ఆమ్కా ప్రాజెక్ట్ అంటే ఇండియా యొక్క 5th జనరేషన్ ఫైటర్ జెట్ యొక్క ప్రాజెక్ట్ను
లాంచ్ చేశారు. అంటే దీనికోసం కావాల్సిన ఫండ్స్ను రిలీజ్ చేశారు. దీన్ని అఫీషియల్గా రాజ్నాథ్ సింగ్ గారు కూడా ప్రకటించారు. అంటే అతి త్వరలో మనం 5th జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్ను తయారు చేసుకోబోతున్నాం. ఇంకెన్నాళ్ళు రష్యా నుండి Su-57ను, అమెరికా నుండి F-35ను ఇలాంటి యుద్ధ విమానాలను ఇంపోర్ట్ చేసుకుంటాం. మనం సొంతంగా తయారు చేసుకునే సమయం వచ్చింది. AMCA ప్రాజెక్ట్ ఈజ్ అన్ గేమ్ చేంజర్ ఫర్ అస్. ఈ ప్రాజెక్ట్ కనుక రెడీ అయితే మనం చైనా యొక్క JF-20 ఎయిర్ క్రాఫ్ట్ను ఢీ కొట్టగలం. ఈ 5th జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్ యొక్క కీ ఫీచర్ ఏంటి అంటే దీంట్లో స్టీల్త్ క్యాపబిలిటీస్ ఉంటాయి, మల్టీ రోల్ ఫంక్షనాలిటీ ఉంటుంది, అడ్వాన్స్డ్ ఏవియానిక్స్ ఉంటాయి, సూపర్ క్రూజ్ క్యాపబిలిటీస్ ఉంటాయి. అంటే ఇది స్టేట్ ఆఫ్ ఆర్ట్ టెక్నాలజీలో రెడీ అవ్వబోతోంది. దీన్ని 2034 లోపు పూర్తి చేయాలి అనుకుంటున్నారు. ఇది DRDO అండర్లో ఉంది. దీనికోసం ప్రభుత్వం దాదాపు 1500 కోట్లు ఖర్చు పెట్టింది. పాకిస్తాన్ చైనా నుండి JF-20 అనబడే 5th జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్ ను కొంటోంది కాబట్టి దాన్ని చెక్ పెట్టడానికి ఇండియన్ మేడ్ 5th జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్ యొక్క అవసరం చాలా ఎక్కువగా ఉంది. యాజ్ పర్ సోర్సెస్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు దాదాపు 100 5th జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్స్ కావాలి. మనం ఇంకా ఫ్రాన్స్ నుండి, అమెరికా నుండి, రష్యా నుండి కొనే అవసరం ఉండకూడదు. ఈ 5th జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్ లో ఇండియన్ మేడ్ కావేరీ ఇంజన్ ఫిట్ అవ్వాలి అండ్ ఇది పూర్తిగా మేడ్ ఇన్ ఇండియా అవ్వాలి. దీన్ని మనం ప్రపంచ దేశాలకు సప్లై చేయాలి. జియోపొలిటికల్ లెవెల్లో మనం ప్రెషర్ పెట్టగలగాలి. అదెలా అంటే ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగితే ఒకవేళ టర్కీ పాకిస్తాన్కు సపోర్ట్ చేస్తే మనం ఫ్రీగా మన యుద్ధ విమానాలను ఆర్మేనియాకు సప్లై చేయాలి లేదా అప్పుగా సప్లై చేయాలి. ఈ విధంగా యుద్ధ విమానాల ద్వారా మనం ప్రెషర్ను క్రియేట్ చేయాలి. మిలిటరీ ఆయుధాల ద్వారా రాజకీయాలు చేయాలి. సో 5th జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్ కు కావేరీ ఇంజన్ మధ్య లింక్ ఏంటి అంటే ఈ 5th జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్ లో పెట్టబోయే కావేరీ ఇంజన్ ఇండియన్ మేడ్. అంటే ఇది ఆత్మ నిర్భర్ భారత్ యొక్క ఇనిషియేటివ్ అనమాట. సో ఒకవేళ ఒక ప్యాకేజ్ ను మనం తయారు చేసుకోగలిగితే మన 5th జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రపంచ దేశాలకు ఎక్స్పోర్ట్ అవుతాయి. దీనివల్ల ఎన్నో ఉద్యోగ అవకాశాలు వస్తాయి. తద్వారా GDP అనేది డెవలప్ అవుతుంది. ముఖ్యంగా జియోపొలిటికల్ లెవెల్లో మనం వేరే దేశాలను దబాయించవచ్చు. సో కంటెంట్ నచ్చింది అనుకుంటున్నా. లైక్ చేయండి, షేర్ చేయండి. జై హింద్.